నెల రోజులుగా ఘాటెక్కుతున్న ఉల్లి కిలోకు 15 వరకు పెరుగుదల. బహిరంగ మార్కెట్లో కిలో 45, రైతు బజారులో కిలో 32, టమాటా కిలో 60. ఇష్టారాజ్యంగా వ్యాపారుల అమ్మకాలు. రాజమహేంద్రవరం అర్బన్ జూన్ 17. ఒక పక్క ఉల్లిపాయలు, మరో ప్రక్క కూరగాయలు సామాన్య మధ్యతరగతి వినియోగదారులను బెంబేలెత్తు ఇస్తున్నాయి. ఉల్లిపాయల ధరలు కన్నీళ్లు తెప్పించేలా పెరుగుతుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిపాయలు ధరలు చేప కింద నీరులా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు రాజమహేంద్రవరం హోల్సేల్ మార్కెట్లో కిలో 30 రూపాయలు. రిటైల్ వ్యాపారులు వీటిని 40 నుంచి 45 వరకు విక్రయిస్తుండడం గమనార్హం. రాజమహేంద్రవరం రైతు బజార్లో క్వాలిటీ అంతంత మాత్రంగా ఉండే చిన్న ఉల్లిపాయలనే కిలో 32 రూపాయలకు విక్రయిస్తున్నారంటే ఉల్లి ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరం హోల్సేల్ మార్కెట్తో పాటు ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లన్నీ మహారాష్ట్ర ఉల్లిపాయలపైనే ఆధారపడి ఉంటాయి. బళ్ళారి, కర్నూలు పాయలు మార్కెట్లోకి వచ్చినా అవి సీజన్లో మాత్రమే కనిపిస్తాయి. దీంతో మహారాష్ట్ర ఉల్లిపాయలు ఏడాది పొడవునా లభించడంతో వీటిపైనే మార్కెట్లన్నీ ఆధారపడి ఉంటాయి. మహారాష్ట్ర పాయలు పెద్దవిగా ఉండడంతో హోటళ్లు, ఫంక్షన్లకు వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీంతో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. గత కొద్ది రోజులుగా రాజమహేంద్రవరంలోని హోల్సేల్ మార్కెట్లకు ఉల్లి లోడులు రావడం బాగా తగ్గింది. ఇటీవల కాలంలో రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల హోల్సేల్ మార్కెట్లు కొత్తగా వెలిశాయని, కొత్త వ్యాపారులు మహారాష్ట్ర నుంచి నేరుగా సరుకు రప్పించుకుంటున్నారని, దీంతో లోకల్ మార్కెట్కు సరుకు కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఉల్లిపాయలు రావాలని, లేకపోతే గోడౌన్లలో దాచిన ఉల్లిపాయలు బయటకు తేవాలని, అప్పుడు కానీ ధరలు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. ఆటోల్లో ఇళ్ల దగ్గరకు తెచ్చి 100కు 5 కిలోలు, 6 కిలోలు అంటూ మైకులతో హోరెత్తించే ఆటోలు ఇప్పుడు వీధుల్లో ఎక్కడా కనిపించడం లేదు. కూరగాయల పరిస్థితి ఇంతే. ఉల్లిపాయల ధరలతో పాటు కూరగాయలు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పచ్చిమిర్చి ఘాటెక్కిస్తే ఇప్పుడు టమాటా వంతు వచ్చింది. బహిరంగ రిటైల్ మార్కెట్లో కిలో టమాటా 60 రూపాయల పైనే ఉంది. టమాటా మన ప్రాంతంలో ఎక్కడా సాగు చేయడం లేదు. ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులంతా చిత్తూరు, మదనపల్లి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ధర భారీగానే పెరిగింది. కొద్ది రోజుల కిందట కిలో 80 నుండి 90 రూపాయల వరకు వెళ్ళిన పచ్చిమిర్చి ఇప్పుడు 60కి తగ్గింది. బహిరంగ రిటైల్ మార్కెట్లో దొమ్మేరు వంకాయలు కిలో 60 వరకు అమ్ముతుంటే బెండకాయలు 50, పచ్చిమిర్చి 60, కాకరకాయలు 60, బీరకాయలు 70, చిక్కుళ్ళు 100 విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దొమ్మేరు వంకాయలు కిలో 40, గులాబీ రకం 28, తెలుపు 28, బెండకాయలు 36, పచ్చిమిర్చి 46, కాకరకాయ 36, చిక్కుళ్ళు 76, చేమదుంపలు 44, బీన్స్ గింజలు 130, అనబాకాయ 25 ఇలా కూరగాయల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. వాతావరణ పరిస్థితుల ప్రభావం. ఉల్లిపాయలు, కూరగాయల ధరలు హెచ్చుతగ్గుల విషయంలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఎండలతో కూరగాయలు పంటలకు పెద్ద నష్టం లేకపోయినా భారీ వర్షాలు పడితే మాత్రం నష్టం తప్పదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. వర్షాలు ఎక్కువగా పడితే బీర, దొండ, అనబ, పొట్ల, కాకరకాయ, చిక్కుళ్ళు వంటి పాదులు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వంకాయలు, బెండకాయ తోటలకు ఇబ్బంది లేకపోయినా పూత రాలిపోతే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైతే ధరలు దిగివచ్చే అవకాశం ఉండదు. సాధారణ మధ్యతరగతి ప్రజానికం మరికొన్నాళ్ల పాటు ధరల భారాన్ని మోయక తప్పదనే అభిప్రాయం వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తోంది.